ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమాలు: ప్రప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం ప్రవచనకర్త మన ఏఎస్బి అధినేత పూజ్యులు గౌరవనీయులు మల్లెల లక్ష్మీనారాయణ గారు. తర్వాత సత్యం శివం సుందరం 6వ భాగము ప్రవచనకర్త శ్రీమతి జీవిఎన్ రత్నం గారు, సాయిరాం, విజయనగరం. ఈ 2 సత్సంగాలు ఉంటాయి. స్వామి యొక్క దివ్య ఆశీస్సులు, అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మన ఆత్మీయ శుభకామనలు వీరికి ఈడుగా జోడుగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. అందరికి సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రాణామం చేసుకుంటూ అందరికి సాయిరామ్ అండి. లెట్స్ కంటిన్యూ ద టాపిక్. మధ్య అవతారాల గురించి సార్ చెప్తూ అంశావతారాలు, ఆవేశ అవతారాలు, పూర్ణావతారాలు, జ్ఞాన నేరేటెడ్ డిఫరెంట్ వేస్. ఒక సందర్భంలో స్వామి ఒక కృష్ణాష్టమి రోజు ఈ డెలివరింగ్ లైక్ దిస్. కృష్ణావతారాన్ని పూర్ణావతారంగా వర్ణించడం జరిగింది స్వామి. హౌ సాక్షాత్ పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు తన 16 కళలతో భూమిలో అవతరించాడు. మనకి కేశవనామాలు ఉన్నాయి. కేశవనామాల్లో చివరి నామం కృష్ణనామం. ఆ కృష్ణ అనే పదానికి బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు ఆ సందర్భంలో స్వామి. The word Krishna comprising of 5 letters Ka, Ra, Sha, Na, A. Ka అంటే కమలాకాంతుడు, కమలగర్భుడు, కమల బాంధవుడు. It belongs to సూర్యతత్వ. రా అంటే రామలాగానే సర్వులను రమింపజేసే రామతత్వం. 3 షా అంటే షడైశ్వర్య సంపన్నమైన విష్ణుతత్వం. నా అంటే నరుడు నరమృగముల ఏకత్వమైన నరసింహతత్వం. చివరికి ఆ అంటే క్షయము లేని తత్వం, అక్షయతత్వం. దిస్ ఇస్ డెఫినేషన్ అండి. కారా షాన ఆ. యాక్చువల్గా ఎప్పుడో చెప్పుకోవాల్సింది, అంటే సమయాభావంగా కొన్ని అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఈ కృష్ణ అనే నామానికి కూడా స్వామి టెల్ 3 డెఫినేషన్స్, 3 అర్థాలు చెప్తారు. కృషితీతి కృష్ణ అనగా హృదయ భూమిని సాగి చేయువాడు. హర్షతీతి కృష్ణ అనగా సర్వులను తన ఆటపాటల చేత ఆకర్షించేవాడు. పుష్తీతి కృష్ణ నిరంతరము ఆనందంగా ఉండి అందరినీ ఆనందపరిచేవాడు. అందుకని బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ అన్న. నేను ఏడుస్తుంటే మిమ్మల్ని ఎట్లా ఆనందపరుస్తా? సో దట్స్ వై స్వామి పిల్లలకి చెప్తూ విద్యార్థులు ఈ 3టిని సాధించాలి అని చెప్పారు. స్వామికి ఒక సందర్భంలో పిల్లలకి చెప్తాను అన్నమాట.
అటువంటి పరిపూర్ణమైన పూర్ణ అవతారము లక్ష్యం ఏంటి? ఏకైక లక్ష్యం ప్రేమతత్వాన్ని ప్రబోధించడం. ఏమి ప్రేమతత్వం వల్ల ఏమి తెలుస్తుంది అంటే ఎండ్ రిజల్ట్ ఒకటే అన్నారు, అనేకత్వంలో ఏకత్వం. అని అంతసేపు ఒకదాన్ని 10 రకంగా చూస్తుంటాం, అక్కడ ఉన్నది ఒకటే, బట్ విల్ సీ 10 యాంగిల్స్. అని ప్రేమతత్వం కనుక అలవడితే అనేకత్వంలో ఏకత్వాన్ని గుర్తించవచ్చు. దట్స్ వై ప్రేమతత్వాన్ని బోధించడానికి అవతారం వస్తుందని చెప్పారు. చతుర్విధ పురుషార్థాల తర్వాత ప్రేమ 5వ పురుషార్థం అన్నారు, పంచమ వేదం అన్నట్టు. సో దట్స్ వై సింపుల్ గా చెప్తుంటారు, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఆయన భూలోకంలో అవతరించాడు కృష్ణ పరమాత్మ. స్వామి కూడా అంత ప్రేమ స్వరూపుడు, జీసస్ కూడా ప్రేమ తత్వాన్ని. ఏ అవతారమైనా మనకు కనపడిపోవచ్చు ప్రేమ అనేది. అవతారం యొక్క ప్రయోజనం ఏంటంటే ధర్మ సంస్థాపన. సో మనం చెప్తుంటాం, సర్వీస్ టు మ్యాన్ ఈ సర్వీస్ టు గాడ్ అని. మానవ సేవయే మాధవ సేవ. మాధవుడికి మనం ఏం సేవ చేయకపోవడం, మాధవ రూపంలో ఉన్న మానవులకు సేవ చేయమన్నారు. రామసేవ అన్నారు, గ్రామ సేవ అన్నారు, పశు సేవ, లెట్ ఇట్ బి గో సేవ, ఏ రకమైన. స్వామి కూడా చేసి చూపించారు. స్వామి యొక్క పూర్వావతారం కృష్ణావతారం కూడా ఆ విధంగానే చేసి చూపించారు. ప్రాక్టీస్ ఇందాకే అనుకున్నాం, ప్రతిజ్ఞలు ముందు ప్రతిజ్ఞలు పాలించిన తర్వాత ప్రతిజ్ఞలు చెప్పాడు ఆయన. బాలకృష్ణునిగా గోసేవ చేసి గోపాలుగా వర్తించాడు. ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగ సందర్భంలో తాను కూడా సేవ చేయాలన్న సంకల్పంతో యాగానికి ఏతించిన ఋత్వికుని పాదములను కడుగుటే కాక వారు భుజించిన అనంతరం ఇస్తరాకులు ఎవరైనా వేస్తారు. రెడీగా ఉంటారు సార్, తీయమనండి, మనం అయితే తీస్తాం. మనకైతే ఏ చేసిన లేదు, అంటే కేవలం ఇస్తరాకు. డోంట్ థింక్ లైక్ దట్. పాదరక్ష సేవ అంటే మనం బాగా చేస్తాం, అందరు చేయటానికి ముందుకు రాకపోవచ్చు. వారు భుజించిన అనంతరం ఆ విస్తరాకులను తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచాడు కృష్ణ పరమాత్మ. దట్స్ వై నీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ అన్నాడు, ఎంగిలి ఆకులు అయితే ఎంఏ అన్నారు. వాళ్ళు రేరుగా చెప్తారు ఇది, కొంచెం డీప్ గా బుక్స్ లోకి వెళ్తే ఒక బుక్ లో ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ అన్నాడు కృష్ణుడు, ఎంగిలి ఆకులు ఎత్తివేయటం. అంతటితో ఆగాడా? పార్థునకు సారథిగా ఉన్నాడు. ఆ బూటకాలు పెట్టి తన్నా కానీ ఏమనలేదు. ప్రతిరోజు యుద్ధానంతరం సాయం సమయంలో ఆ గాయపడిన అశ్వాలకు సేవ చేశాడు. సో తను ఆచరించి చూపించాడు కృష్ణ పరమాత్మ. స్వామి కూడా అంతే అనమాట. ఈ వర్క్స్ ఫర్ ఆల్మోస్ట్ 85, 24 hours వర్క్ చేసేవారు స్వామి. లక్ష్మీనారాయణ, పార్వతి పరమేశ్వర, సీతారామ, నెక్స్ట్ ముందు అలాగా రాధాకృష్ణ. సో ఈ రాధ ఎవరంటే బాహ్యంగా చూస్తే నందుని చెల్లెలు. శ్రీకృష్ణ పరమాత్మ పసికందుగా రేపల్లె చేరిన నాటి నుంచి శ్రీకృష్ణ పట్ల వీడికి ఆకర్షణ కలిగింది. శ్రీకృష్ణుడు కూడా ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు.
అంటే అనుకుంటాం ఈ ఆకర్షణ దేహ సంబంధమైంది కాదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రకృతి అండ్ పరమాత్మ యొక్క అవినాభావ సంబంధం ఉంటారు స్వామి. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. పరమాత్మయే ప్రకృతిని సృష్టించాడు. ఒకసారి మనం చెప్పుకున్నాం, ఎందుకు కృష్ణుడు రాధ చుట్టూతా తిరుగుతుంటాడని చెప్పుకున్నాము. కృష్ణుడి దగ్గర ఉన్న ఒక శక్తిని క్లాదిని శక్తి అంటారు. తస్కరించింది, దగ్గర పెట్టుకుంది. సో తన దగ్గర నుంచి తీసుకున్న ఆ శక్తిని పొందటానికి కృష్ణుడు ఎప్పుడూ రాధ చుట్టూతా తిరుగుతుంటాడు అనమాట. అది దట్స్ ద రియల్ ఎగ్జాంపుల్. సో రాధ అనే పదకి డెఫినెట్ చాలాసార్లు చెప్పారు స్వామి. కృష్ణుడే తనకు ఆధారముని నిరంతరము ధారగా ఆరాధన చేసింది. అది తైలధార, నాట్ వాటర్ ధార. తైలధార అయితే అన్ఇంటరప్టెడ్ గా పడుతుంది. నీళ్లు పైనుంచి పోస్తే మధ్యలో బ్రేక్ అయ్యే అవకాశం. ఎప్పుడు కూడా కృష్ణుని తన హృదయంలో వదిలిపరుచుకునేది. ఆ హృదయంలో ఆంజనేయ రాముడు ఉన్నాడు అని చూపిస్తామని చూపించాడు ఆంజనేయ స్వామి ఒక సిచ్యువేషన్ సభలో. ఆ రోమంలో రాముడు ఉన్నాడు అంటే చూపిస్తామని చూపించాడు. అటువంటి సంఘటన, బ్యూటిఫుల్ సంఘటన జరిగింది. చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి రుక్మిణీదేవి రాధని తన గృహానికి ఆహ్వానించింది. కొంతసేపు సంభాషణ అయిన తర్వాత రుక్మిణి వేడి పాలుని ఒక పాత్రలో పోసి రాధకు ఇచ్చింది. ఆ రాధను కృష్ణార్పణం అంటూ పాలను త్రాగింది. అదే రోజు రుక్మిణి సంధ్యా సమయంలో అలసిపోయి వచ్చిన కృష్ణుడిని పాదసేవనం చేయటానికి కూర్చుంది. కృష్ణుడి పాదాలపై కాలిన బొబ్బలు కనపడ్డాయి. ఇదేమిటి అని అడిగింది. అది నీ పనే అని అన్నాడు కృష్ణుడు. ఆశ్చర్యంతో చూసింది రుక్మిణి. ఈ రోజు రాధ మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు నువ్వు వేడి పాలు ఇచ్చావు, ఆమె దాన్ని నాకు అర్పితం చేస్తూ తాగింది. ఆమె హృదయంలో నిలుపుకున్న నా పాదాలకు ఆ పాల వల్ల బొబ్బలు ఏర్పడ్డాయి అని అన్నాడు కృష్ణుడు. నిర్గాంతపోవటం రుక్మిణి సామాన్యాలేం కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అష్టమ భార్యల్లో రుక్మిణి సుప్రీం అనమాట. అటువంటి రాధ కృష్ణ పరమాత్మ మధురకు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ చింతనతోనే కాలాన్ని సాగింది. అద్భుతమైన ఒక పద్యం పాడతారు స్వామి. నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకు మోయిదానా, నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన, కలలోనైనా కానగరావా కృష్ణ అని తప్పిస్తూ కృష్ణుని కొరకు నిరీక్షించింది. అటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఏమిటి నీ కోరిక అని అడిగాడు. ఒకసారి నీ వేణుగానం వినిపించు అన్నది. కృష్ణుడు ఆమె కోరికను తీర్చాడు. ఆమె కృష్ణుని వడిలో తలబెట్టేసింది, అంతే.
మరి ఇక్కడ కూడా చెప్పారు స్వామి మరలా. నేను మొన్న ఒక సిచ్యువేషన్ లో చెప్పాను. ఆ తర్వాత మరి ఎన్నడూ వేణువుని ముట్టలేదు అన్నారు కృష్ణుడు అని ఇక్కడ కూడా చెప్పారు. వాళ్ళిద్దరు రాధాకృష్ణుది అంతులేని ప్రణయగాథ. ఎందుకంటే ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధం అనేది అనాది అనంతం. ఇక్కడ గోపబాలురు ఉన్నారు, యాదవులు ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క కృష్ణుని పట్ల వారి యొక్క ప్రేమలో తేడా ఉంటుందన్నారు స్వామి. యాదవులు కృష్ణ పరమాత్మని మా గోపాలుడు, మా బంధువు అని దేహభ్రాంతితో కూడినవారు. గోపికలు హూ బిలాంగ్స్ టు కృష్ణ, మేము కృష్ణుని వారము అని సర్వస్వము కృష్ణుని తలంచి తరించే యాటిట్యూడ్లో తేడా ఉంది, భావనలో. మా గోపాలుడు, మా బంధువు అన్న దాంట్లో, మేము నీ వారం అన్న దాంట్లో. ఇంక్లూడింగ్ యశోద. యశోద మీద వాత్సల్య భక్తి. గోపికల్ది మధుర భక్తి. ఆ గోపాలు తన ముద్దు బిడ్డగా భావించింది, జస్ట్ లైక్ ఈశ్వరాంబ. ఎందుకంటే ఎన్ని లీలలు చూపించవచ్చు, ఎన్ని మహిమలు చూపించినా ఆమె గోపాలు ఏనాటికి తన ముద్దులు బిడ్డే. ఆ కృష్ణ పరమాత్మని అక్రూరుడు మధురకు తీసుకెళ్ళిన తర్వాత చూడాలి ఆవిడ బాధ, యశోద బాధ. ఎందుకంటే నో మెసేజ్, వెళ్ళిపోయిన తర్వాత. సో అప్పుడు ఆవిడ ఏ విధంగా విలపించిందో స్వామి అద్భుతంగా చెప్పారు. నరరాక్షసులు చేరి పురవీధుల తరుమ బాధలన్నీ పడిరో బలరామకృష్ణుడు. పశుగంధులైన మీపై కంసభూపాలుండు మదగజంబు వదల మనసెట్లు వచ్చను. కననాటి మొదలు కడగండ్ల పాలు చేసి మాతృదేవి మనసు మరచితువా నా తండ్రి. ఇదిగో వత్తునని ఇందాక చూచితిని, ఇంకా నిమిషమైనా నేను నిలవలేను. ఒక సీరియల్ బాగా చూపించాడు శ్రీకృష్ణ అని, ఒక సీరియల్లో ఆ యశోదేవి యొక్క తపన. నేను వేరే సీరియల్ ఎక్కడ చూడలే. ఆ విధంగా ఎక్కడ దొరకపోయేటప్పటికి చివరికి కంసుడు ఒక మిష పెట్టాడు, ధనుర్యాగం అనే మిష పెట్టి వీళ్ళని ఆహ్వానిస్తాడు అన్నమాట. ఎవరిని పంపాలంటే ఎవరిని పడితే అశ్వత్థామాత గుంజరహ అంటాడు. నేను తంకలు కొట్టుకుని భీముడు చెప్తా అన్నాడు. నువ్వు సత్యం చెప్పినా నమ్మరు అన్నాడు. ధర్మరాజే చెప్పాల. ఎవరు పోయినా రారు, అక్రూరుడు పోతే వస్తారు. సో దట్స్ వై హి సెండ్ అక్రూర. ఎంత బాగా చెప్పారు. వచ్చినవాడు అక్రూరుడు, కానీ మహాక్రూరుడుగా ప్రవర్తించి మన గోపాలను తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాను అనుకున్నారు గోపికలు. నేను చూస్తాం ఎట్లా తీసుకెళ్తారు అని దారికి కాపులు కాశారు. రథం పోనీలా, కదలలేదు రథాన్ని. కృష్ణ, నువ్వు లేదే మేము జీవించజాలము, నువ్వు వెళ్ళవద్దు అని ఎంతగానో ప్రాధాయపడ్డారు. కానీ జరగవలసిన కార్యక్రమం అక్కడ ఉంది కదా అని బలరామకృష్ణులు ఆగల. స్టార్టెడ్ టు మదర్. ఎంతో అయిపోయింది అంతే. ఆ గోకులం ఎందుకు రావాలో వచ్చారు, అక్కడ అయిపోయింది టైం. ఆ విధంగా రథంలో మధురా నగర్ ప్రయాణం చేస్తుంటే సంధ్యా సమయం ఆసనమైంది.
అటువంటి ఆ బలరామకృష్ణుల్ని రథంలోనే కూర్చున్నామని చెప్పారు. అప్పుడు అక్రూరుడు సంధ్యావందన విధి ఆచరించడానికి దగ్గరలో ఉన్న ఒక తటాకంలోకి దిగాడు. అతడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంధ్యావందనం ఆచరించే సమయంలో ఆ తటాకంలో నీటిలో బలరామకృష్ణుల దర్శనం కలిగింది. ఏం అర్థం కాల. జస్ట్ లైక్ శేషమరాజు లోపల రమ్మంటే రానన్నాడు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నాడు. ఎట్లొచ్చాడు తప్పించుకుని బయటికి పోతే అక్కడ ఉన్నాడు, ఇక్కడ కాపలా పెట్టి లోపల పోతే అక్కడ ఉన్నాడు. అక్రూరునికి ఏం అర్థం కాల. బయటకు వచ్చి రథములోని కృష్ణ బలరాములు చూసాడు, ఆశ్చర్యపోయాడు. చాలా బాగుంటుంది సీన్ ఇది. మరలా తటాకం వద్ద చెప్పిన జస్ట్ లైక్ శేషమరాజు ఆ నీటిలో వీరి రూపాలు కనిపించాయి. ఓ శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ తత్వమా అని అప్పుడు అర్థమైంది. ఎంతో ఆనందపడ్డాడు అక్రూరుడు. ఆ విధంగా దర్శనం ఇవ్వటం జరిగింది అనమాట. ఆ విధంగా వాళ్ళు ఎంతో సర్వాంగ సుందరంగా ఉంది, ఎంతో వైభవోపేతంగా ఉంది మధురా నగరం. ఆ పురవీధుల్లో పోతుంటే జనాలందరూ కూడా మొత్తం బయటకు వచ్చి చూస్తున్నారు ఆ యొక్క బలరామకృష్ణుడు. చాలా మంది ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా పురవీధుల్లో ఉన్న వింతలనంతా వీళ్ళు కూడా చూసుకుంటూ కావాలనే. ఓకే, ఆ విధంగా ఆ పురవీధుల్లో ఉన్న వింతలంతా పరికిస్తూ బలరామకృష్ణులు వెళ్తుంటే ఆ కంస భూపతికి వస్త్రాలను వెళ్తున్న ఒక రజకుడు ఎదురుపడ్డాడు. నిన్నే మనం చెప్పుకున్నాం, రాముడేమో కాలు దొక్కించుకుని కయ్యానికి వెళ్తాడు, కృష్ణుడేమో కాలు దొక్కి కయ్యానికి వెళ్తాడు. ఆ కృష్ణుడు అతని తలపై ఉన్న బట్టల మూటను కిందకి లాగి ఆ రాజు ధరించవలసిన దుస్తులు తీసుకొని అన్నపించి తాను కూడా ధరించాడు. అతను అనుకున్నాడు, కంసభూపాలను అవమానపరిచాడు. ఆ చాకలాడు బాగా కోపం వచ్చింది. He started argument with కృష్ణ. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఆ రజకుని చెంపపై ఒక దెబ్బ వేశాడు. ఆ ఒక దెబ్బకే రజకుడు నేలవరాలి ప్రాణం విడిచాడు. ఆశ్చర్యపోయాడు బలరాముడు. వాట్ ఇస్ ది రీజన్, ఎందుకు చంపాల్సి వచ్చింది? అప్పుడు శ్రీకృష్ణుడు ఆ చాకలాడు కోరుకుందానే నేను నెరవేర్చాను అని చెప్పి పూర్వ వృత్తాంతం చెప్తారు. ఈ నథింగ్ బట్ రామావతారంలో సీతమ్మను నిందించి సీతా పరిత్యాగానికి కారణమవుతున్నాడు. పూర్ణ గర్భవతి అయిన సీతను శ్రీరామును అరణ్యంలో విడిచి రావాల్సిందే ఆజ్ఞాపించాడు అని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపం చెందాడు. శ్రీరాముని పాదాలను ఆశ్రయించి తాను చేసిన పాపాలను నిష్కృతి లేదు,
తను సంహరించమని ప్రార్థించాడు. గోవర్ధన గిరిలాగా ఇప్పుడు కాదు, నీకు నెక్స్ట్ అవ్వదు. ఇప్పుడు రామచంద్రమునుడు నీ కోరిక రాబోయే అవతార కాలంలో తీరగలదని వాగ్దానం చేశాడు. ఆ మాటని ఈ విధంగా నిలబెట్టుకున్నాడు గోపాలుడు. అలాగ వెళ్తుంటే ఆ రాజమార్గంలో ఒక వికార స్వరూపంతో శరీరము రకరకాల వంకలుగా వంకర స్త్రీ కంస మహారాజుకు సుగంధ ద్రవ్యాలతో చేసిన పూతలు తీసుకెళ్తోంది. చందనాలు లాంటివి, సుగంధభరితమైనది. ఆమె పేరే కుబ్జ. శ్రీకృష్ణుని చూడంగానే ఆకర్షించబడింది. కృష్ణుడు అంటే నా ఆకర్షణ కదా. ఆ సుగంధ ద్రవ్యాలను శ్రీకృష్ణునికి సమర్పించింది. అప్పుడు శ్రీకృష్ణుడు వాటిని స్వీకరించి ప్రేమతో ఆమెను స్పృశించగానే ఆమె సర్వాంగ సుందరంగా రూపొంది. దానికి రకరకాలు చెప్తుంటారు. కాళ్ళ మీద కాలేశాడు, గడ్డం పైకి, ఇవన్నీ మనకు అనవసరం. సో ఆ విధంగా రాజభవనం చేరుకున్నారు వాళ్ళు. ధనుయాగశాల చేరారు. కావలి ఉన్న పెద్ద పెద్ద భయంకర వీరులను కూడా సంహరించడం జరిగింది. ధనుస్సును కూడా తుంచారు. వాళ్ళ మీదకి మల్లయోధులను పంపించాడు కంసుడు. మదపు తేనెలు కూడా లొంగ తీసుకున్నారు. కంసు సభను చేరారు. శ్రీకృష్ణుడు కంసుని సింహాసనం నుంచి కిందకి పడవేసి వధించారు. వెంటనే ఏమి కాలయాపన చేయకుండా కారాగారంలోకి వెళ్ళారు. బంధితులైన తల్లిదండ్రులను తాతగారైన ఉగ్రసేనుని విముక్తి చేశాడు. ఆ ఉగ్రసేనుని మధురకు రాజుగా నియమించి తల్లిదండ్రుల ఆదేశానుసారం బలరామకృష్ణులు ఎట్ దట్ ఏజ్ దే హావ్ గాన్ టు సాందీప మహాముని ఆశ్రమంలో చేరి విద్యాభ్యాసం చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఎపిసోడ్ తీశాడు. వాళ్ళకి గురువు సాందీపుడు మొత్తం రామావతారం అన్ని అవతారాలు చెప్తాడు. ఎంత సింపుల్ గా తలకాయ ఊపుతాడంటే కృష్ణ పరమాత్మ నాకు భలే ఉంది. హీ నోస్ వెరీ వెల్ బికాస్ హీ శ్రీమన్నారాయణ. హీ హాడ్ డన్ ఆల్ ది రోల్స్. బట్ ఏమి గురువు గారు చెప్తుంటే ఏమి తెలియని వాడిలాగా తలకాయ రాముడు ఇట్లా ఉండేవాడంటే బుర్ర ఊపుతుంటే వండర్ఫుల్ గా ఉంది శ్రీకృష్ణ సీరియల్. ఆ విధంగా విద్యాభ్యాసం కొనసాగించారు. నేను కూడా ఈ మధ్య గురు దక్షిణ అని ఒక పదం వాడాను. కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. మా బాల వికాస్ పిల్లలకు డ్యాన్స్ చెప్పిన టీచర్కి గురు దక్షిణ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలియదు. సో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత సోందే గురు భక్తిని నిరూపించుకున్నారు. గురు దక్షిణ అనలేదు, గురు భక్తి అన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలని మాత్రం కోరిక ఉంది. వాంట్ టు ఆఫర్ సంథింగ్. ఆ సాందీపని మహాముని నాకు ఏది అవసరం లేదని, మీరిద్దరు నా దగ్గరికి విద్య నేర్చుకోవడానికి రావడమే నా అదృష్టం అని చెప్పాడు. నేను వరకు బాగానే ఉంది. ఆ మునిపటిని చాలా ప్రేమగా చూసుకునేది, బలరామకృష్ణుల్ని ఆ యొక్క కుచేలను కూడా. కానీ మునిపట్ని యొక్క బాధ, తల్లి బాధ డిఫరెంట్ గా ఉంటుంది. తండ్రి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కానీ తల్లి ఎక్స్ప్రెస్ చేస్తారు.
ఆయన మునిపట్టిన వల్ల వారికి గల ఏకైక కుమారుడు ప్రభాస తీర్థంలో స్నానం చేస్తూ మునిగిపోయాడని తెలుసుకున్నాడు. బలరామకృష్ణులు గురుపత్ని యొక్క శోకం తీర్చవాలంటే నీ పుత్రుని బ్రతికించి తెస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ప్రామిస్ చేసిన తర్వాత ఫుల్ఫిల్ చేయాల్సింది తప్పదు. వాళ్ళిద్దరు కూడా ప్రభాస తీర్థం వెళ్ళటం జరిగింది. ఇది ఎంక్వైరీ సముద్రం అడిగారు. ఇప్పుడు గురుకుమారుడు యమలోకంలో ఉన్నాడు అని తెలిపాడు. స్వామి కూడా ఒక భక్తుని దగ్గర నుంచి యమలోకంలోకి వెళ్తాడు. అతను చేసిన అన్ని చూపిస్తాడు. దీన్ని చేశాడు, ఇంకా చేయాలి చాలా మంచి పనులు, సో విల్ టేక్ హిమ్ బ్యాక్ అన్నారు. వెంటనే యమలోకం పోయి యమధర్మరాజుని అడిగి తమ గురుపుత్రుని తీసుకొని సాందీపముని ఆశ్రమం చేరారు బలరాము. లాంగ్ బ్యాక్ యువర్ పాజిటివ్ మళ్ళా వచ్చేటప్పుడు ఆశ్చర్యపోయారు. ఆనందం ఎక్స్ప్రెస్. తప్పిపోయిన కుర్రవాడు దొరికితే ఎంత ఆనందం ఉంటుంది తల్లికి. సో గురుపత్ని ఆ పిల్లలు వారి శిష్యుల్ని ఇద్దరు కూడా ఆశీర్వదించి పంపించారు. ఇప్పుడు ఏంటంటే అవతారమూర్తులు సహితము గురుభక్తికి ప్రాధాన్యతనిచ్చి గురువుల అభీష్టం నెరవేర్చారు. మనకి లెసన్ చెప్పడానికి ఆ విధంగా చేశారు అన్నమాట. కృష్ణ పరమాత్మ ద్వారకా పట్టణాన్ని ఎందుకని ఈ మధ్య కూడా చూస్తుంటాం. అప్పుడప్పుడు చాలా వీడియోలు వస్తుంది ద్వారక గురించి. జరాసంధుడు తన కుమార్తెను కంస మహారాజుకి ఇచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు కంసుని సంహరించడం వల్ల జరాసంధుడికి బలరామకృష్ణుడిపై ద్వేషం పెరిగింది. ప్రతీకార చర్య ఆరంభించాడు. ఒకటి ఇంగ్లీష్ సామెత ఉంటుంది, సమయం వచ్చినప్పుడు అందరు కలుస్తారు చేతులు. ఈ జరాసంధుడు శిశుపాలుతో దంతవక్తులతో చేయగలిపాడు. వాళ్ళిద్దరు కూడా అహంకారానికి మదానికి మారిపోయారు. వీళ్ళందరూ కలిసి అప్పుడు యాదవుని హింసించడం మొదలుపెట్టారు. అట్ దట్ టైం శ్రీకృష్ణ బలరాములు సాందీపముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మధురకు రావటము వీళ్ళ యొక్క దుస్థితిని చూశారు. యాదవుల యొక్క దుస్థితిని వారిని ఉద్ధరించాలనుకున్నాడు గోపాలుడు. సముద్రం వద్దకు వెళ్ళాట తనకు కొంత భాగం ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణ పరమాత్మ కోరాడు. విశ్వకర్మను పిలిచి సాగర మధ్యంలో ఒక వైభవోపేతమైన దేవేంద్ర నివాసం కంటే ప్రశస్తమైన నగరాన్ని నిర్మించమని ఆదేశించారు. నగర నిర్మాణం జరిగిన తర్వాత ఒకనాటికి రాత్రికి రాత్రే యాదవులందరినీ తన మహిమాన్విత శక్తితో ద్వారకకు తరలించారు. ఇంకొక అద్భుతమైన సన్నివేశము మనకు సినిమా కూడా ఉంది, రుక్మిణి కళ్యాణం. అది పైకి చూస్తే ఈ కళ్యాణం కాదు, మామూలు పెళ్లిలాగా అనుకుంటాం. ఇది పెళ్లి కథ కాదు. రుక్మిణి అంటే ఇందాక సామాన్యులు కాదు అని అనుకున్నాం కదా, ప్రకృతి పురుషుల కలయిక. ఆ రుక్మిణీదేవి విదర్భ దేశాధీశుడైన భీష్మకుని పుత్రిక.
చిన్నతనం నుంచి కూడా శ్రీకృష్ణుని గురించి విని అతన్నే వివాహం నిశ్చయించుకుంది. మనసులో అతన్నే ఆరాధిస్తూ అన్నయ్యన రుక్మి ఆమెకు శిశుపాలతో వివాహం చేసి సంకల్పించాడు. రుక్మి అని పేరు వినుంటాం మనం. తండ్రి కూడా ఈ వివాహానికి ఆమోదించాడు. ఎందుకంటే వాళ్ళకి భయపడే చేస్తుంటాడు బహుశా. ఈ విషయం తెలిసింది. వాట్ షీ కెన్ డూ, ఆవిడకి రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కూడా ముగ్గురమ్మల మూలపుట అమ్మ యొక్క లలితామ్మదేవిని ప్రార్థించడం అలవాటు. ఒక లేఖ వ్రాసి తన పురోహితుని ద్వారా శ్రీకృష్ణునికి పంపించి దైవంపై భారం వేసింది. మీ అందరు కూడా భూత భవిష్యత్ వర్తమానం నాకు తెలుసుంటారు స్వామి. అటువంటి భూత భవిష్యత్ వర్తమానం అనేది జగన్నాటక సూత్రధారి అని పరమాత్మ ఈ రెడీ టు యాక్సెప్ట్. ఎట్టి పరిస్థితుల్లోనే రుక్మిణీదేవిని చేపట్టాలి అని అనుకున్నాడు. ఈ మేక్ ఎ ప్లాన్. సంకల్పం రాగానే అవతారానికి కార్యం కూడా వెంటనే జరుగుతుంది. ప్రాచీన కాలం సంప్రదాయం ఏంటంటే వివాహానికి పూర్వం పెళ్లి కుమార్తెలు గౌరీ పూజకు దేవాలయం, ఇప్పుడు కూడా ఇప్పుడు పెళ్లి కుమార్తె గౌరీ పూజ చేయించడం ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఆ విధంగానే రుక్మిణి తన చెలికత్తెలతో కళ్యాణ అలంకరణతో గౌరీ పూజకు వెళ్ళి పూజానంతరం దేవాలయం వెలుపలికి వచ్చింది. అప్పటికే ఆవిడ రాక కొరకు ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆమెకు చేయూతనిచ్చాడు. సినిమాలో చూడొచ్చు మీరు, ఎన్టీ రామారావు గారు ఎలాగ చేయించి రథం మీదకి తీసుకుంటాడు గుర్తు తెచ్చుకోండి. చేయూతనిచ్చి రథంపై కూర్చుని పెట్టుకుని బయలుదేరాడు. ఇక ఇమాజిన్, అందరూ సినిమా చూసిన వాళ్ళే ఉంటారు. ఈ విషయం తెలిసింది రుక్మి, భీష్మకుడు, శిశుపాలుడు ముగ్గురు అందరూ పెద్ద సైన్యంతో ఎదిరించిన కృష్ణుని ఏం చేయలేకపోయారు. స్వామి దాన్ని కంటిన్యూ చేస్తూ రుక్మిణి వివాహము ఈనాటి ఆధునిక ప్రేమ వివాహం వంటిది కాదు అంటారు. షీ నెవర్ సీన్, అంతకుముందు కృష్ణుని ఎప్పుడు చూడలేదు. రుక్మిణి జీవాత్మ, శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మను చేరవాలని తపనయే రుక్మిణి కళ్యాణం. మరి రుక్మిణి లేఖను బ్రాహ్మణి ద్వారా శ్రీకృష్ణునికి పంపింది. పురోహితుల మధ్యవర్తిత్వము వేద ప్రమాణికమైన వివాహం. పురోహితులు ఇప్పుడు కూడా ఉంటారు కదా. అటువంటి వధూవరుల ఏకీభావం వేద మంత్రం వల్ల ధ్రువపడుతుంది. దానికి ఎవరు విట్నెస్ అంటే పురోహితుడు అని స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చిన్న ఎపిసోడ్తో వీ కెన్ కంక్లూడ్ చేస్తాం. చాలా మంది అనుకుంటుంటాం మనం కూడా, స్వామి బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, పేదవాళ్ళ దగ్గరకు రారు అని చాలా మంది కాన్సెప్ట్ ఉంటుంది. బాగా డబ్బులు వాడికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి, అతని చేత సేవ చేయించడానికి ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. అతని చేత మంచి పని, ఒక 10 మంచి పనులు చేయించడానికి ఇస్తుంటాడు కావచ్చు. ఈ శ్రీకృష్ణుడి అవతార కాలంలో జరిగిన అద్భుతమైన ఘటన మనకి నిజమైన స్నేహితుడు, హితుడు భగవంతుడు ఒక్కడే. శ్రీమంతులకే చెప్పుతారంటే మాకు కుచేలుని ఐశ్వర్యం ఏముంది? భగవంతుడు అంటే భక్త పరాధీనుడు. బలరామకృష్ణులతో పాటు సుధాముడు అనే బాలు కూడా సాందీపని మధ్య విద్య అభ్యసించేవాడు. వారు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. పరిస్థితుల ప్రభావం వల్ల నిత్య దారిద్ర్యంతో బాధపడుతుండేవాడు సుధాముడు. కుటుంబం పెద్దది.
పోషణ ఇబ్బందిగా ఉండేవాడు. ఒకనాడు సుధాముని భార్య వామాక్షి కోరికపై బాల స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయం కోరటకు ద్వారకు బయలుదేరాడు. ఇష్టం లేదు, అటు భార్య పంపించింది, ఎందుకంటే పిల్లలకి అన్నం పెట్టలేకపోతుంది. అటువంటి చిరకాల మిత్రుని వద్దకు ఒట్టి చేతులతో పోవటం ఎట్లమో యోచించి తన ఇంట్లో ఉన్న అటుకులను తిరిగిన ఉత్తరీయంలో కట్టుకొని బయలుదేరాడు. సుమన్ బాబు గారు బాగా చెప్తారు. ఇద్దామనుకుంటే ఏం లేదు అకౌంట్ లో. అది మనకు సాయం చేయాలంటే అకౌంట్ చూస్తాట భగవంతుడు. శ్రీకృష్ణుడు తన మిత్రుని రాకను గమనించి ద్వారం వద్దకు వెళ్లి ఎంతో ప్రేమ అభిమానాలతో ఆలింగనం చేస్తున్నాడు. లోపలి తీసుకెళ్లాడు, సింహాసనంలో కూర్చోబెట్టాడు, పాదాలు స్వయంగా అడిగాడు, నీటి తలపై తల్లుకున్నాడు. పక్కనున్న క్రిస్టియన్ సతి కేవలం రుక్మిణీదేవికే అవకాశం కలిగింది. షీ ఆల్సో డన్ లైక్ దట్. ఏదో విషయాలు, చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తరయం చివరి మూటను చూసి, మిత్రమా నా కోసం ఏం తెచ్చావు? ఆ మూట విప్పేసి అటుకులు నోట వేసుకున్నాడు. అప్పుడు సుధామునికి అమృతతుల్యమైన భోజనం పెట్టి హంసతులిక తల్పం మీద పరుండ చేశాడు. శ్రీకృష్ణ యొక్క ప్రేమ ప్రవాహంలో తను ఎందుకు వచ్చాడో తన పని మర్చిపోయాడు. తన కష్టాలు అతనికి చెప్పకూడదు అనుకుని తిరుగు ప్రయాణం కొరకు సిద్ధమయ్యాడు. అది మార్గం మధ్య ఇంటికి వెళ్తే భార్య అడుగుతూ ఏం చెప్పాలో తెలియక దిగులుగా ప్రయాణం చేసి గ్రామం చేరుకున్నాడు. అతను ఎంత వెతికినా తనకి గుడిసె కనిపించలే. ఆ స్థానంలో ఒక భవంతి కనిపించింది. అటు ఇటు చూస్తుంటే తన భార్య భవనంలో చూసి శ్రీకృష్ణుని కృప వల్ల తమ దారిద్ర్యం తీరిపోయిందని అష్టైశ్వర్యాలు ప్రాప్తించిందని చెప్పాడు. కెనాట్ ఐడెంటిఫై హిజ్ వైఫ్. రకరకాల ఆభరణాలు పెట్టుకుంది. సుధామ హ్యాజ్ నోటీస్డ్ దట్ తన నిజమైన బంధువు, రియల్ ఫ్రెండ్ శ్రీకృష్ణ పరమాత్మయే అన్న సత్యాన్ని ఐడెంటిఫై. He recognized and identified also. Om Shanti Shanti Shanti. Samasta Loka Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti. భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈ అహం సత్యబోధక వేదికను స్థాపించినటువంటి వ్యవస్థాపకులైన మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి గారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈ వేదిక నందు సాయి సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. ఈరోజు సత్యం శివం సుందరం 6వ భాగం నిన్న సాయి సోదరి చెప్పిన తర్వాత దాన్ని ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సాయిరాం. సోదరి చెప్పింది, అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో శ్రీమతి ఫిలిస్ క్రిస్టల్ అనే ఆమె మనోరోగ చికిత్స చేస్తూ ఉంటుంది. ఆమె భగవాన్ సత్యసాయి బాబా వారి భక్తురాలు. ఆమె ఈ యొక్క మనోరోగ చికిత్స మీద 3 గ్రంథాలను కూడా స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది. ఆమె 1973 జనవరిలో తన భర్తతో కలిసి అమెరికా నుండి బెంగళూరుకి స్వామి యొక్క బృందావన ఆశ్రమానికి రావటం జరిగింది. అయితే స్వామి యొక్క అద్భుత లీలలను కానీ లేదా అతని రోగాలు కుదిర్చే శక్తిని కానీ ఆమె ఆశించలేదు. స్వామి చెప్పే తన బోధలను అనుసరించి దలుచుకున్న వారు భౌతిక ప్రపంచ విషయాలను విముక్తికై వారు చేస్తున్న ప్రసంగాలను ఆమెను ఆకర్షించాయి. ఆమె మొదటి నుంచి కూడా అటువంటి విముక్తి సాధించే పద్ధతి కోసమే అన్వేషిస్తూ వచ్చారు. అటువంటి గురువు తనకు దొరకాలని ఆమె ఆశిస్తూ వచ్చారు. అయితే స్వామివారి ప్రసంగం అయిపోయిన తర్వాత అందరి భక్తుల వైపు వెళ్ళేటప్పుడు ఈమె స్వామి నన్ను చూస్తూ కూడా ఏదో అడగకూడదు, నేను ఆశించే విధంగా ఉండాలని ఆమె కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆమె యొక్క మనసుని స్వామి అర్థం చేసుకుని ఆమెను దాటి వెళ్ళిపోయారు. మరలా 2 అడుగులు వేసిన తర్వాత స్వామి ఆమె దగ్గరికి వచ్చి,
అయితే నీవు వచ్చావన్నమాట అన్నారు. ఆ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, అతని యొక్క చిరునవ్వుని, ఆయన యొక్క మోముని చూసి ఆమె స్పృహ కోల్పోయి ఆమె మనస్సు పూర్తిగా శూన్యమైపోయింది. అటువంటి పరిస్థితిలో ఆమె స్వామి ఎంతసేపు ఉన్నారో ఎంతసేపు వెళ్ళారో కూడా తెలియలేదు. ఇంకా ఆమె మనసులో ఇతనే నా గురువు అనే యొక్క మనసులో అంగీకరించుకుంది. అక్కడి వరకు సోదరి చెప్పారు. ఇక ఎక్కడి నుంచి కొనసాగిద్దాం సాయిరాం. కొన్నాళ్ళ తర్వాత ఆ దంపతుల్ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. స్వామితో ఇంటర్వ్యూ గదిలో వారు గడిపిన అమూల్య క్షణాలు తమకి స్వామికి ఉన్న దూరాన్ని తమ మనసుల్లో నుంచి పోగొట్టాయని ఈ ఫిలిప్స్ క్రిస్టల్ చెప్పారు. ఇంటర్వ్యూ ముగిసే సమయానికి స్వామి వారికి ప్రీతమ కుటుంబ యజమానే అయిపోయారు. వారి కుటుంబ సభ్యుల్లాగా స్వామి అయిపోయారని చెప్తున్నారు. సిడ్నీ అంటే ఆమె భర్త భగవాన్ నీకేం కావాలని అడిగినప్పుడు అతడు తన భార్య వైపు చూస్తూ దయచేసి చిన్ననాటి నుంచి ఆమెకు వస్తున్న తలనొప్పులను మార్చండి స్వామి అన్నారు. సరే నేను ఆమెకు సాయం చేస్తాను అని అన్నారు. తర్వాత వారు ఆమె కోసము విభూతిని సృష్టించి దాన్ని నీళ్ళలో కానీ పాలల్లో కానీ కలిపి ఆ గుజ్జును అంటే పేస్ట్ను 5 రోజులు ఉదయం నిద్ర నుంచి లేవగానే ముక్కు మీద, భూమికి మీద అంటే కనుబొమ్మల మీద పూయమన్నారు. దీంతో పాటు వారు తన బొమ్మ ఉన్న పతకము దాన్ని సృష్టించి ఇచ్చి అందులోని స్వామి పాలభాగం మీద చూస్తూ అదే సమయంలో తన పాలభాగం మీద దృష్టిని కేంద్రీకరించమని చెప్పారు. ఆ పతకం ఆమె తలనొప్పులను పోగొడుతుందని వారు అభయం ఇచ్చారు. ఆమెకు విభూతిని పతకాన్ని సృష్టించి ఆమె తలనొప్పిని నివారించే అభయాన్ని ఇచ్చారు. అయితే వారు సృష్టి చేయడాన్ని మొదటిసారిగా చూస్తున్నప్పటికీ తమను ముంచెత్తిన భగవాన్ ప్రేమలో ఆ సృష్టిల వల్ల కలిగిన ఆశ్చర్యం మాయమైపోయింది. అయితే అతను ఎలా విభూతి సృష్టిస్తున్నారు, ఎలా పథకం సృష్టించారు అనేది ఆమె ఆలోచించలేదు. అతను చూపిస్తున్న అవాధ్య ప్రేమలో ఆమె వీటిని గమనించలేదు. ఇంటర్వ్యూ చివరన బాబావారు మీకేం కావాలి అని అడుగ్గా ఆమె హృదయంలోని ఆధ్యాత్మిక తృష్ణ మాటలుగా రూపుదిద్దుకొని నాకు జ్ఞానాన్ని, ఈశ్వరునితో యోగాన్ని పొందడంలో సాయం చేయండి అని వెలువడ్డాయి. ఆ మాటలు తనకు అర్థమైనట్లుగా సూచించిన చిరునవ్వుతో మంచిది, నాకు తెలుసు, నేను నీకు బోధిస్తాను, కానీ మొదటిగా నీ దేహాన్ని పటిష్టం చేసుకోవాలి అని అన్నారు. ఆమె జ్ఞానాన్ని, మోక్షాన్ని కోరుకున్నారు కనుక స్వామి యొక్క ఈశ్వరుని యోగాన్ని ఏదైతే తన భక్తుల నుండి ఆశిస్తున్నారో అదే ఆమె కోరుకుంది కనుక చిరునవ్వుతో ఆ విధంగా జరుగుతుంది. కానీ అంతకుముందు నీ యొక్క దేహాన్ని పటిష్టం చేసుకో అని చెప్పారు. వారికి స్వామి 2వ మారు ఇంటర్వ్యూ ప్రసాదించినప్పుడు క్రిస్టల్ కోసం వారు ఎంతగానో మెరుస్తున్న రాయితో ఉన్న ఒక వెండి ఉంగరాన్ని సృష్టించి ఇస్తూ భగవాన్ నీకు తీవ్రమైన తలనొప్పి ఎప్పుడైనా వచ్చినా ఈ ఉంగరాన్ని నీ నుదిటికి రాయు అని చెప్పారు. మళ్ళా 2వసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమెకు ఒక ఉంగరాన్ని ఇచ్చి ఈ ఉంగరాన్ని నీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు నీ నుదిటికి రుద్దుకో, తగ్గుతుందని చెప్పారు. బాబా మీద రోజు రోజుకి పెరుగుతున్న అనురక్తి క్రిస్టల్ని గాఢమైన చికిత్సలో పడేసింది. మానసిక రోగ చికిత్సలో చిరకాలంగా ఆమెకున్న అనుభవంతో ఆమె రోగులకు ఒక కౌన్సిలింగ్ విధానాన్ని రూపొందించుకుంది. దాంతో ఆమె తన రోగాలను విద్యార్థులు జనం మీద, వస్తువుల మీద, స్థలాల మీద లేక రక్షక సంకేతకంగా పనిచేసే దేని మీదనైనా ఆధారపడడాన్ని ఆపగలగడంలో సాయం చేసింది. అయితే ఈమె మానసిక రోగుల్ని చికిత్స చేసేటప్పుడు వారు వస్తువుల మీద కానీ భౌతిక వాటి మీద కానీ ఆధారపడడం భావ్యం కాదు అని చెప్తూ ఉండేదట. అట్లా ఆధారపడటం వల్ల భగవత్ రక్షణను కానీ తమలోనే ఉన్న ఉన్నత ఆత్మను కానీ వారు చూడకుండా అది ఆపేసేది. చాలా మందిని పరీక్షించి చెప్పినట్లుగా ఆ విధానం ఎంతో ఫలప్రదంగా ఉండింది. అయితే ఎంతో మంది తన దగ్గరికి వచ్చిన భక్తులందరూ ఈమె చెప్పినట్టుగా ఉండేవారు, రోగులందరూ కూడా. ఆ విధానం బహిరమైన రక్షక ప్రతీకల నుంచి తమ బంధాలను తెంపే వారికి స్వేచ్ఛను సంపాదించి పెట్టింది. బహిరమైనవి స్వాభావిత తాత్కాలికమైనవని ఆమె ఒకప్పుడు నైరసాన్ని కలిగించి తీరుతాయని ఆమె వాళ్ళకి చెప్తూ ఉండేది. మరి ఇప్పుడేమో తనేం చేస్తుంది, సాయిబాబా వారి మీద ఆధారపడడాన్ని పెంచేసుకుంటుంది. రోజు రోజుకి స్వామి వైపు తన యొక్క ప్రేమ బంధాన్ని పెంచేసుకుంటుంది.
నేను ఈ విధంగా రోగులందరికీ చెప్పాను కదా, మరి నేనేంటి ఇతని పైన ఇంత మమకారాన్ని పెంచుకుంటున్నానని ఆమె అనుకుంటూ ఉంది. ఆయన కూడా ఒక రక్షక ప్రతీకయేనా అనుకుంటూ ఉంది. ఆమె బాబాతో చెప్పలేకుండా ఉన్న సమస్య ఇది. తనలో తను ఈ సమస్యకు మదన పడుతూ ఉంది. తనలో ఉన్న భగవంతుణ్ణి ఆమె దీని పరిష్కారం కోసం ప్రార్థించగా బాబా వారి నుంచి ఆమెకి స్పష్ట రీతిలో ఖచ్చితమైన పరిష్కారం వచ్చింది. ఇంకా మనసులో ఉన్న మాటల్ని స్వామికి తెలియకుండా ఉండవు కదా, ఆమెకి ఆ పరిష్కారం వచ్చిందట. భగవాన్ ఆ దంపతులను బృందావనంలో తన నివాసానికి వచ్చి అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రాల్లో కొందరు స్త్రీలు పురుషులు కూర్చొనే వరండాలో పై అంతస్తు నుంచి తాను కిందకి దిగి వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చోమన్నారు. కొన్నిసార్లు వారు అవతల దర్శనం ఇవ్వడానికి వెళ్లే ముందో లేక వచ్చాకనో వరండాలో ఉన్న వారితో మాట్లాడుతూ చాలా సమయం గడుపుతుంటారు. ఈ విధంగా వారు బృందావనంలో ఉండేటప్పుడు భక్తులందరూ కూడా వచ్చి స్వామి ఏం చర్య చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారంట. అయితే అతను వాళ్ళ భక్తుల దగ్గరికి వెళ్ళడం ముందు గాని లేక వెళ్ళిన తర్వాత గాని వీళ్ళ దగ్గరికి వస్తూ ఉండేవారు. వరండాలోని వారితో బాబా వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తన సమస్యకు సంబంధించిన అంశం మీదనే ప్రధానంగా ఉంటున్నదేమా అని ఆమె ఆశ్చర్యపోయేది. తన మనసులో ఏదైతే అనుకుంటుందో ఆ సంశయాలు ఆ మాటల ద్వారా తనకు వినిపిస్తూ ఉండేవి. క్రిస్టల్ మనసులో సందేహం పొడచూపింది. ఆమె సందేహానికి సంబంధించిన ముఖ్యమైన మాట వారేమైనా ఉటంకించినప్పుడు ఒక్క క్షణం వారు ఆమె ముఖాన్ని వీక్షించేవారు. ఇలా భక్తులతో మాట్లాడుతూ ఉండడం ఒకవైపు ఆమెను చూస్తూ ఉండేవారట. అయితే ఏ సమయంలోనూ వారు ఆమెతో సరాసరి మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె అడగలేదు కనుక అతను కూడా ఆమెకు వచ్చి ఈ యొక్క సమాధానం ఇవ్వలేదు. అది ఆమె తన సమస్యను వారితో చెప్పకపోయినందువలనే అయి ఉంటుందని ఆమె గ్రహించింది. ఒక ఉదయం భగవాన్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, మీలో కొందరు నేను భగవంతుణ్ణి అని చెప్పిన మాటను ఉటంకిస్తుంటారు. అయితే మీరందరూ కూడా భగవంతులే. నేను దేవుణ్ణని నాకు తెలుసు, కానీ నీవు దేవుడివని నీకు తెలియదు. భేదమల్లా ఇదే. ఆ తర్వాత వారు తెలుగులో మాట్లాడగా దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. వారు మనుషులను వేరువేరుగా వాల్టేజ్లుగా ఉన్న బల్బులతో పోల్చుతూ తమను చూపుకుంటూ తమను 1000 వాట్ల బల్బులో పోల్చుకున్నారు. తనకు తానుగా 1000 వాట్ల బల్బు అని చెప్పారు. తాను అత్యంత ప్రకాశంతో ఉండగా ఇతరులు వాళ్ళ యొక్క పొందిన అభివృద్ధిని బట్టి 20 వాల్టులు 40 60 100 వాల్టుల్లో బల్బు ఉంటుంది. వారి యొక్క మనస్సులో ఉండే భావాల బట్టి వాళ్ళ మనస్సులో ఉండే ఆరాధన బట్టి ఈ విధంగా ఉంటుందని సూచించారు. అయితే అన్ని బల్బుల్లోనూ ప్రవహించే కరెంటు ఒకటేనన్న విషయం గుర్తుంచుకోవలసిన విషయం, ప్రతి ఒక్కరిలో ఉన్న జ్యోతి ప్రకాశం భగవంతుడే. ఈ బల్బుల్లో ప్రవహించే కరెంటు ఒకటే. అది 20 40 60 కావచ్చు. కానీ అదే విధంగా ప్రతి జీవులోను అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉన్న జ్యోతి ప్రకాశం భగవంతుడే. అయితే ఆ ప్రకాశం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పరిణామంలో బయటికి వస్తుంది అని స్వామి నొక్కి చెప్తూ, నా రూపాన్ని గాని లేదా మీరేదైనా రూపాన్ని గాని అదొక్కటే భగవద్ రూపంగా భావించి పూజించడం గురించి జాగ్రత్త. ఎంత గుప్తంగా ఉన్నప్పటికీ ప్రతి వానిలోని ఆత్మే దేవుడు అనే దాన్ని ఇంకా చాలా బాగా వివరించారు. ఆ ఉపన్యాసాన్ని స్వామి దిస్ ఈజ్ ద మెసేజ్ ఐ హ్యావ్ కమ్ టు గివ్ టు ది వరల్డ్ అన్న ఇంగ్లీష్ వాక్యంతో ముగించారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి ఇయ్యడానికే నేను వచ్చాను అని చెప్పారు. క్రిస్టల్ ఈ ఉపన్యాసాన్ని మననం చేసుకుంటుండగా బాబా తనకు దేన్ని సంకేతిస్తున్నారో సుస్పష్టంగా గ్రహించింది. వారు తనలోని ఉన్నతాత్మకు లేక భగవంతునికి బహిరమైన వ్యక్తీకరణం. ఆమె సందేహాలన్నీ తీరిపోయాయి. ఆమె సందిగ్ధత తొలగిపోయింది. భగవాన్ బాబా వారు కేవలం ప్రబోధకుడే కాక వారు మానుష రూపంలో మూర్తిభవించిన దైవము అని ఆమె గుర్తించింది. కాలిఫోర్నియాకు కాసేపట్లో బయలుదేరబోతుండగా భగవాన్ని ఆమె కలిసినప్పుడు ఈ సత్యం ఆమెకి ఇంకా స్పష్టంగా తెలిసింది. స్వామి, మేము మళ్ళీ ఎప్పుడు రావాలి ఇక్కడకు అని ఆమె భగవాన్ని అడగ్గా, స్కూల్ టీచర్ లాగా భగవాన్ ఆమె వైపు వేలెత్తి చూపుతూ, ఈ చిన్న దేహాన్ని చూడడం కోసం నీవిక్కడికి మళ్ళీ రానక్కర్లేదు అన్న విషయం తెలుసుకో అని తన చూపుడు వెళ్తూ తన వైపు చూపుకుంటూ ఈ విధంగా అన్నారు. ఈ చిన్న దేహాన్ని చూడటం కోసం నీవిక్కడికి మళ్ళీ రానక్కర్లేదనే విషయం తెలుసుకో.
కాసేపు ఆగి మళ్ళీ గట్టిగా, నీ హృదయంలోనే నన్ను తెలుసుకో అని అన్నారు. మళ్ళీ చిరునవ్వుతో, కానీ పునఃశక్తి కోసం నీవు మళ్ళీ వస్తావులే అని కూడా అన్నారు. అందుకే మనం పుట్టుపర్తి వెళ్తుంటే మనలో మళ్ళీ ఎనర్జీ శక్తి, ఆధ్యాత్మిక శక్తి పెంపొందుతుంది అనే విషయాన్ని స్వామి కూడా చెప్పారనమాట. నువ్వు పునఃశక్తి కోసం నీవు మళ్ళీ వస్తావులే అని కూడా అన్నారు. తమ ఆధ్యాత్మిక శక్తి తన భక్తులకు తన భౌతిక శరీర సాన్నిధ్యం నుంచి పునర్జీవనం పొందుతారని వారి ఉద్దేశం. నా హృదయంలోనే నన్ను తెలుసుకో అన్నది క్రిస్టల్ ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక జ్యోతి అయ్యింది. ఆమె నిత్య జీవితానికి అది ప్రాతిపదికగా కూడా అయ్యింది. ఆమె తన ఆధ్యాత్మిక మార్గంలో సాధించిన ప్రగతికి తీవ్రమైన పరీక్ష కూడా ఎదుర్కొందంట ఆ సంవత్సరంలో. 1974 మార్చి 3వ తేదీన అది జరిగింది. ఆ దంపతులు ప్రశాంతి నిలయం బృందావనం నుండి దర్శించుకున్నాక బొంబాయి ద్వారా వారు బయటకు లండన్కు తిరిగి వెళ్తున్నప్పుడు జరిగిన విషయం అది. బొంబాయి నుంచి విమానం బయలుదేరింది. లండన్కి చేరే లోపల అది బహ్రెయిన్లో మొదట, తర్వాత బీరూట్లోనూ ఆగాల్సి ఉన్నది. 2 చోట్ల కొందరు ప్రయాణికులు దిగడము, మరికొందరు ఎక్కటము జరిగింది. బీరూట్ నుంచి బయలుదేరిన గంటకు విమానంలో అలజడి మొదలై కొన్ని నిమిషాల్లో వచ్చి రాని రీతిలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ విమానం హైజాక్ చేయబడింది, కఠినంగా ప్రకటించబడింది. ఇంకా అందులో విమానం హైజాక్ చేయబడిందని అక్కడ గట్టిగా వినబడింది. మొదట తెరలుగా భయం, ఆ తర్వాత భయంకర నిశ్శబ్దం ఆవరించింది. హైజాకర్లుగా బయటపడ్డ ఇద్దరు చూస్తూ ఆమె నిశ్శబ్దంగా బాబా బాబా అని ఆర్తితో లోపలే పిలవడం మొదలుపెట్టింది. ఇంకా అందరిలో భయం, ఆ భయం భయంకరమైన నిశ్శబ్దం. ఇంకా ఈ మనసులో బాబా బాబా అంటూ స్వామిని పిలవడం మొదలుపెట్టింది. భీకరంగా కనిపిస్తున్న ఇద్దరు హైజాకర్లు మిషన్ గన్లను, పిస్టళ్లను ధరించి ఉన్నారు. వాళ్ళు ఒక ప్రయాణికుడిని లేపి ప్రయాణికులందరినీ పాస్పోర్టుల్ని జమ చేసి తమ ఎదురుగా ఉన్న ఒక సీటు మీద పెట్టమని ఆజ్ఞాపించారు. అందులో ఒకడు పాస్పోర్ట్లను పరీక్షగా చూస్తూ ఆయా జాతుల వారిగా వాటిని వర్గీకరిస్తున్నట్లు అనిపించింది. వాళ్ళు అమెరికన్ల కోసం చూస్తున్నట్లుగా క్రిస్టల్కి అనిపించింది. అయితే వాళ్ళు విమానంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆమెకప్పుడు తన భర్త కూడా అమెరికన్ యూదు జాతీయుడన్న విషయం గుర్తుకొచ్చింది. తరువాత వాళ్ళు ప్రయాణపు సంచులన్నింటినీ జమ చేసి వాటిని ఖాళీ చేసి అందులో డైనమిట్ మందుని నింపి విమానంలో అక్కడక్కడ పెట్టారు. ఎవరైనా సమస్యను గాని సృష్టిస్తే ఆ డైనమైట్ ఉన్న సంచులను తుపాకీలతో వాళ్ళు కాలుస్తారన్నది స్పష్టంగా విమానంలో తెలుస్తుంది. విమానంలో ఎవ్వరు ఒక్క మాట అయినా మాట్లాడడానికి సాహసించడం లేదు, ఒక్క శబ్దమైనా చేయడం లేదు. వికృతమైన ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉన్నది. చుట్టూతా భీతి తాండవిస్తుంది. అయితే క్రిస్టల్ మాత్రం తనకు ఏ రకమైన భయం కలగనందుకు ఆశ్చర్యపడింది. అంతేకాకుండా తాము సురక్షితంగా విడుదల అవుతామన్న పరమ ఆశావహమైన భావం కూడా ఆమెలో కలిగింది. అట్లా అనిపిస్తుండడం ఆమెకే అద్భుతం అనిపించింది. హైజాకర్ల చూపుల్లో తాను పడని విధంగా ఉంటూ ఆమె తన సంచిలో నుంచి బాబా ఫోటోను, స్వామి తనకిచ్చిన విభూతి పొట్లాన్ని తీసి వాటిని తన ఒళ్ళో పెట్టుకుంది. స్వామి తనకు ఇచ్చిన ఉంగరాన్ని కూడా ఆమె వాటికి జత చేసింది. వాటి మీద ఆమె తన మనస్సుని కేంద్రీకరించి భగవాన్ని మానసికంగా చేరడానికి ప్రయత్నిస్తుంది. ఒక హైజాకర్ ఏమో విమానం అంతా ఒక తీగను చుట్టుతున్నాడు. వాళ్ళను కొన్నప్పుడు విమానాన్ని పేల్చివేయడం కోసం వాడు ఆ పని చేస్తున్నాడు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వాడు ఒక చేతిలో తుపాకీ ఉన్నందువలన తీగను మరో చేతితో నోటి పళ్ళతోనూ ఆ పని చేస్తున్నాడు. రెండవ హైజాకర్ ఏమో ప్రయాణికుల మీద నిఘా వేసి చూస్తున్నాడు. వైరింగ్ పని పూర్తి కాగానే స్టీవ్ వార్డెన్స్ ని ఆ హైజాకర్లు లిక్కర్ సీసాలన్నింటినీ, సెంటి సీసాలన్నింటినీ జమ చేసి తమ వద్దకు తెమ్మన్నారు. అందులో ఒకడు ఆ లిక్కర్ని సీసా మూతలు తీసేసి లిక్కర్ని లోపల దారుల్లో చల్లాడు. మంట పెట్టడానికి అది తోడవడం కోసం అన్నమాట. అంతసేపు విమానంలో ఉన్న వారందరినీ రక్షించమని క్రిస్టల్ బాబాను అంతరంగంలో పిలుస్తుంది. హఠాత్తుగా ఆమెకు తనలో బాబా కంఠం ద్వేషం నిండిన ఆ హైజాకర్లను ప్రేమను పంపించు అని అనడం వినిపించింది. ఆ పని చేయడానికి ముందుగా ఆమె హైజాకర్ల మీద తన అయిష్టాన్ని పోగొట్టుకోవాలి కదా.
అందుకని ఆమె ప్రార్థిస్తూ, బాబా, వాళ్ళలో దేవుణ్ణి మీరే చూడగలరు, దయచేసి స్వామి నన్ను మీ ప్రేమతో నింపి దాన్ని వాళ్ళ వైపు ప్రవహించేటట్లు చేయండి అని వేడుకుంది. హైజాకర్లు అంటేనే మనకి భయంకరంగా ఉంటుంది, ఇంకా వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. అటువంటి వాళ్ళ మీద ప్రేమను చూపించడం ఎలా అవుతుంది? అది మీరే చేయగలరు కనుక మీరే నాలోని ఆ ప్రేమను నింపి వాళ్ళ వైపు ప్రసరింపజేయండి అని మరలా ప్రార్థించింది. వెంటనే ఆమె హృదయం అంతా కూడా ప్రేమతో నిండి తక్షణం అది ఆ హైజాకర్ల మీదకి పొంగి పొరలి ప్రవహించింది. లోపల దారులలో సీసాలలో మూతలు తీస్తున్న ఒకరిని ఆమె చూస్తున్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. లిక్కర్ సీసా మూత తీస్తున్నప్పుడు అది పగిలి వాడి చేతికి గుచ్చుకొని రక్తం ఆగకుండా కారడం మొదలెట్టింది. దాన్ని ఆపడం కోసము తన పళ్ళు సాయంతో దస్తీని బ్యాండేజ్ లాగా కట్టాడు అతను. కానీ ఆ రక్తస్రావం ఆగలేదు. దాంతో అతనికి పిరికితనం ఆవహించి వణకడం మొదలుపెట్టాడు. వాణ్ణి చూసి రెండవ వాడు కూడా ఎంతో భయపడ్డాడు. వాళ్ళ ధైర్య సాహసాలు కుంచుకుపోయాయి. ఈమె వాళ్ళిద్దరి వైపు ప్రేమ తరంగాల్ని, స్వామి చూపించిన ప్రేమ తరంగాల్ని పంపిస్తూ ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అప్పుడు విమానం పశ్చిమ దిశగా వెళ్తుంది. హైజాకర్ల ఉద్దేశము విమానాన్ని ఎథెన్స్లో దింపించి అక్కడ బందీలుగా ఉన్న తమ ఇద్దరు సహచరులను విడిపింపజేయడం. అయితే ఎథెన్స్లో దిగటానికి అనుమతినియ్యకపోవడంతో విమానము ఆమ్స్టర్డామ్ వైపుగా వెళ్తుంది. అయితే విమానంలో ఇంధనము అయిపోతున్నందుకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆమ్స్టర్డామ్లోనే విమానాశ్రయం అధికారులు విమానాశ్రయంలో ఒక మారుమూల ప్రాంతంలో విమానాన్ని దింపడానికి అంగీకరించాడు. అక్కడ విమానం దిగినప్పుడు హైజాకర్లు లోపల ప్రయాణికులకు 2 నిమిషాల్లో విమానం తగులబెట్టే లోపల దిగాలని పురమాయించారు. వాళ్ళు విమానం తలుపు ఒకటి తీసి దాని నుంచి ప్రయాణికులు కిందకి జారడం కోసం ఒక ప్లాస్టిక్ జారుడు బట్టని భూమి దాకా జార్చారు. అట్లా ప్రయాణికులందరూ గొప్పగా తప్పించుకున్నారు. పిలిస్ క్రిస్టల్కు దాని మీద నుంచి జారుతున్నప్పుడు కాస్త గాయమైన ఆమె భర్త సిడ్నీ ఇద్దరూ కొన్ని గంటల్లోనే ఆమ్స్టర్డామ్ నుంచి లండన్కి వెళ్లే విమానంలో భద్రంగా ఎక్కారు. ఆమె తన సీట్లో బాబాను స్మరిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా కూలబడిన తర్వాత ఆమెను గాఢమైన ప్రశాంతి ఆవరించింది. వారి విమానము ఆకాశంలోకి లేచాక అంతకు ముందు తాము దిగి విడిచిపెట్టిన విమానం భూమి మీద దగ్ధమవుతూ ఉండటం చూశారు. ఇదంతా కూడా స్వామి యొక్క ప్రేమ తరంగాలతో భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రేమ తరంగాల నుంచి వాళ్ళలో కూడా మాయ ఉండడం, మైకం కమ్మడంతో వాళ్ళు వీళ్ళని ఏమి చేయలేదు. బహుశా అందులో వాళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చేమో మరి. ఆ విమానం దగ్ధమైంది. మరోసారి ఆమె బృందావనంకి వచ్చి భగవాన్ని కలిసి దారి మళ్లించే విమానంలో తమకు రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోబోగా స్వామి మధ్యలోనే ఆపేసి, అవునవును నాకు తెలుసు, బాబా 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 అని అన్న నీ గొంతును విన్నాను అని ఆమె మాట్లాడే తరహా ఇంగ్లీషు తరహా యాసలోనే ఆమె గొంతును నిర్దిష్టంగా అనుకరించారు. దారి మళ్లించిన ఆ విమానంలో వారి అనుభవాన్ని పొల్లిపోకుండా చెప్పి తన ప్రేమ ఆ విమానంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించిందని తెలియపరిచారు. ఈ పరీక్షలో ఈ రకంగా పిలిస్ క్రిస్టల్ అగ్రశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. పోగా దీనిలో ఒక ముఖ్యమైన పాఠం ఒకటి నేర్చుకోవలసి ఉన్నదని అంటూ ఆమె ఈ హైజాకింగ్ అనుభవం ద్వారా నాకు కలిగిన లోచూపు ఏమిటంటే మన వంతు సంకల్పం కూడా మనం చేయాల్సే ఉంటుందని అనడం. అంటే మనల్ని అనేక పరిస్థితిలో ఏ రీతిగా తగి ఉంటామని వారు భావిస్తారో అట్లా మనల్ని వారు వాడుకోవడానికి అంగీకరించాలి. ఆయన ప్రేమ శక్తి ఒక్క దాని వల్లే విమానంలోని ప్రయాణికులని నాశనం చేయాలనుకున్న హైజాకర్ల తొలి సంకల్పాన్ని మార్చివేసింది. నేను నిస్సందేహంగా అనుకుంటాను. తరువాత వారు ఇది సత్యమని ధృవీకరించారు కూడా. మన సంకల్పాన్ని వారికి సమర్పించి మనం వహించవలసిన పాత్ర కూడా ఉంటుందన్న దాన్ని మర్చిపోవటం చాలా తేలిక. అట్లాగే మన జీవితంలోని ప్రతి క్షణంలోనూ ప్రతి సన్నివేశంలోని వారి సంకల్పమే జరుగుతుందని అంగీకరించటం కూడా. అంటే మనం ఏ పని చేసినా ఏది చేసినా నిస్వార్థంగా స్వామి ఇదంతా ఈ సంకల్పం అంతా మంచి సంకల్పాలు ఉంటే స్వామి తోడు ఉంటుంది కనుక మనం మంచి జరిగితే మందని చెడు జరిగితే స్వామి చేయలేదని అనుకోకుండా ఈ సంకల్పాలన్నీ కూడా భగవంతుని చేతిలోనే ఉన్నదనేది విషయాన్ని కనుక మంచి సంకల్పంతో చేస్తే స్వామి అనుగ్రహం ఉంటుంది అని కూడా ఆమె తెలుసుకుంది.
ఈవేళ 92వ ఏట ఉన్న పిలిస్ క్రిస్టల్ భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటాన్ని, వారి అందున్న సమర్పణ భావానికి గొప్ప ఆదర్శం. అంటే ఈ పుస్తకం రాసేటప్పటికి ఆమె 92వ ఏట. ఎప్పుడైతే స్వామిని ఆమె కలుసుకుందో ఆ రోజు నుంచి తన 2వ ఏట వరకు కూడా ఏదైతే తన స్వామి పైన విశ్వాసం ఉంచిందో ఆ విశ్వాసం ఏమాత్రం మార్పు చెందలేదనేది మనం గుర్తించుకోవాలి సైతం. తాము నాస్తికులమని చెప్పుకున్న వాళ్ళే దైవం వైపుకి తిరిగినప్పుడు వాళ్ళు ఎంతో తీవ్రమైన విశ్వాసం కలిగిన వాళ్ళు అవుతారు. దీన్ని కనుక్కోవడానికి గొప్ప తెలివి ఏమీ అక్కరలేదు. నాస్తికులు భగవంతుని నమ్మిన వాళ్ళకంటే కూడా భగవంతుని ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. ఇదండి. అంటే నాస్తికులు అన్నవాళ్ళు ఎప్పుడైనా స్వామి భగవంతుని దగ్గరికి వచ్చారా, వాళ్ళలో అచంచలమైన విశ్వాసం ఉంటుంది. కానీ భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు అప్పుడప్పుడు భగవంతుడు మంచి జరగకపోతే మారిపోతూ వాళ్ళలో సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దేవుణ్ణి నమ్మటానికి తగినన్ని కారణాలు వారికి లభించినప్పుడు దేవుడు వాళ్ళని సంపూర్ణంగా తన వాళ్ళని చేసుకుంటాడు. విశ్వాసం ఉన్నట్లుగా అగుపిస్తూనే దేవుణ్ణి సీరియస్ గా తీసుకునే వాళ్ళకన్నా దేవుడు బహుశా నాస్తికులంటేనే ఎక్కువ సౌకర్యమేమో. భగవంతుడు ధర్మం అయినప్పుడు ధర్మం తప్పటం భగవంతుని నిరాకరించటంతో సమానం. ఒక పటము ద్వారానో విగ్రహం ద్వారానో మనం తరచుగా భగవంతుని పూజిస్తాం. అయితే నాస్తికులు ఆజ్ఞేయవాదులు, తర్కవాదులు, మానవతావాదులు. కొందరు ధర్మాన్నే భగవంతునికి తుల్యంగా భావిస్తారు. అలాంటి వాళ్ళని నాస్తికులు అంటాం సరికాదు. వారిది పైకి నాస్తికత్వం అనిపించినా అది మారువేషంలో ఉన్న అస్తికత్వమే. అయితే భగవంతుని పటం పెట్టుకుని పూజించరు, కానీ వాళ్ళు ధర్మం వైపు నడుస్తారు కనుక వాళ్ళు ఆ నాస్తికులు కారు అని చెప్తున్నారు. వారి దేవుడు ధర్మమే. వారు ధర్మాన్ని దేవుడిగా పూజిస్తారు. నిజానికి ధర్మం యొక్క స్వరూపమే భగవంతుడు కదా. మనకి ధర్మమే రాముడు అంటాం కదండి. ధర్మానికి ఇట్లా దైవత్వాన్ని ఇవ్వటమే ఆస్తికత్వం. మరో పక్షంలో చాలా మంది దైవాన్ని ప్రార్థిస్తారు, కానీ ఆచరణలో ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వాళ్ళు ఆస్తికులు కారు అని భగవాన్ బాబా ఒకసారి అన్నారు. భగవత్ భక్తులమని చెప్పుకుంటూ అధార్మికంగా ప్రవర్తించడం నుంచి దైవం మీద నాస్తికత్వాన్ని, అవిశ్వాన్ని కలగజేయటానికి హేతు. మనం నిరంతరం గుళ్ళు గోపురాలకి తిరిగినప్పటికీ కూడా అధర్మంగా ప్రవర్తించడం మనం ఆస్తికులం కాదు అని స్వామి చెప్పారు. ఇక బివి రమణారావు గారు తమ 40వ ఏట వికాస దశలో ఉన్న రచయిత. ఆయన తాను నాస్తికుని గర్వించేవారు. దేవుడితో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరైనా ఎక్కిరించి అపహాస్యం చేయటానికి జంకేవాడు కాదు ఆయన. 1966 కల్లా వారి అనేక కథలు, నాటికలు తెలుగులో బాగా పేరు సంపాదించుకున్నాయి. కరుణ, హాస్యరస ప్రాధాన్య రచనల వల్ల వారు ఆంధ్రప్రదేశ్లోని అనేక సాహిత్యవేత్తల దృష్టిలో పడ్డారు. తనకు అవకాశం ఉన్నప్పటికీ ఆయన రచనలు చేయడం వృత్తిగా ఎంచుకోక హైదరాబాద్లో డ్రగ్స్ కంట్రోల్ శాఖలో ఆఫీసర్గా జీవికాన్ని ఆర్జించేవారు. అయితే ఈ బివి రమణారావు గారు తన 40 సంవత్సరాల వరకు నాస్తికుడినే చెప్పుకునేవారు. ఆస్తికులు ఎవరైనా ఉంటే వారిని ఎంతగానో అపహాస్యం చేసేవారు. కానీ అప్పటికి అతనికి రచనలు ఎన్ని చాలా బాగా చేసినప్పటికీ కూడా అటువైపు కాకుండా డ్రగ్స్ కంట్రోల్లో ఆయన ఒక శాఖలో ఆఫీసర్గా చేస్తున్నారట. 1966లో ఒక రోజున విచిత్ర పరిస్థితుల్లో తనకి ఇష్టం లేకపోయినప్పటికీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని ఒక్క క్షణం పాటు చూడవలసి వచ్చింది. తన స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద విపరీతంగా జనం ఉండటంతో ఆయనకు ఒకసారి ప్రజానాయకుడిగా ప్రసిద్ధి నొందిన డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి బంగ్లా ముందు ఆగాల్సి వచ్చింది. వెనక్కి తిరిగి వెళ్దామనుకునేటప్పటికీ వెనకన కూడా బండ్లా వచ్చేసి వెనక్కి వెళ్ళడం కూడా సాధ్యం కాలేదు. ఇక పోలీస్ ఆఫీసరు చెప్పడం చేత రోడ్డు పక్కన స్కూటర్ని పార్కు చేసి ఆయన అక్కడే నిలబడిపోయారు. ఎవరినో అడిగితే భగవాన్ బాబా వారు ఈ బంగ్లాలో ఉన్నారని, వారు కొద్దిసేపట్లోనే బయటికి వెళ్ళబోతున్నారని తెలిసింది. ఇక ఇతను ఇక్కడేంటి ఇంత జన సమూహం అని అక్కడ అందరినీ అడిగితే ఇక్కడ బాబా వారు వచ్చారు, కాసేపట్లో ఆయన వెళ్ళిపోతారు అని జన సమూహం నుంచి సమాధానం వచ్చింది. కూర్చున్న భక్తులు భజనలు పాడుతున్నారు. క్షణము జనం పెరిగిపోతున్నారు అక్కడ. బాబా వారి దర్శనం కోసం వాళ్ళు ఆతృతగా ఉన్నారు జనం. ఆయన్ని నెట్టివేయగా కాంపౌండ్ వైపుకి వీపు పెట్టి
భగవాన్ ఎప్పుడు వెళ్ళిపోతారా, తాను అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోగలుగుతానా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ తరువాత జరిగిన దాన్ని ఆయన క్రింది విధంగా చెప్పారు. ఇంకా ఆయన స్వామిని చూడాలనే ఉద్దేశం లేదు. ఈ జనం ఎప్పుడు వెళ్ళిపోతారా, నేను దారి ఎప్పుడు ఏర్పడుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ స్వామి కాంపౌండ్ వైపుకి ఆపోజిట్ గా ఉన్నారు ఈ బివి రమణ గారు. ఇక డాక్టర్ రామకృష్ణారావు గారు వెంట రాగా బాబావారు బంగ్లాలో నుంచి బయటికి వచ్చారు. గాలిలో తేలిపోతున్నట్లుగా వారు జనం మధ్య నుంచి మందగమనంతో నడుస్తుంటే అక్కడ కూర్చున్న జనం మొహాలు వెలిగిపోయాయి. వాళ్ళ దగ్గర నుంచి బాబావారు ఉత్తరాలు తీసుకుంటూ ఆశీర్వదిస్తూ కొందరితో మాట్లాడుతూ తన పాదాలను తగలనీయకుండా ఆపుతూ వారు నెమ్మదిగా నడిచారు. మొట్టమొదటిసారిగా నేను వారిని చూడటం అదే. డాక్టర్ రామకృష్ణారావు గారి లాగా వారు పొట్టి, నేను దూరంగా ఉన్నప్పటికీ మెరుస్తున్న వారి కాషాయ రంగు వస్త్రధారణ, కిరీటం లాంటి జుట్టు, వెలుగుతున్న వారి ముఖము, కారుణ్యము తొలగిలాడిసే చిరునవ్వు నాకు అగుపించాయి. అయితే స్వామి పొట్టిగా ఉన్నారు, ఇతను పొడవుగా ఉండడం వల్ల అతని దుస్తులు, స్వామి యొక్క ముఖము ఇవన్నీ కూడా చూడగలిగాడు. వారి కోసం ఉన్న కారులోకి వారు ఎక్కుతున్నప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబాకి జై అన్న జయాకారాలు గాల్లో నిండిపోయాయి. కారు వెళ్ళిపోతుంటే ఆయన ఆకర్షణ గురించి ఆలోచిస్తున్న నాకు కూడా వారి యందు వినయంతో అనుకోకుండానే చేతులు జోడింపబడడం గమనించాను. ఈ విషయాన్ని రమణారావు గారు ఎవ్వరికీ చెప్పలేదు. అసలు దాని గురించి ఆయన మర్చిపోయారు కూడా. తాను మళ్ళీ బాబా వారిని చూస్తానని అనుకోలేదు. అయితే ఆయన విషయంలో బాబా వారికి వేరే ప్లాన్లు ఉన్నాయి. ఇట్లా అనుకోకుండా బాబా వారి దర్శనం అయ్యాక ఈయనకు మంచి స్నేహితుడు, ఈయన కన్నా 15 సంవత్సరాల పెద్దవాడైన దేశకాచారి అనే ఆయన ఒకనాటి ఉదయం రమణారావు గారు నాతో రా, నిన్ను దేవుడి దగ్గరికి తీసుకొని పోతాను అని వీరితో అన్నారు. అయితే ఎప్పుడైతే ఇతను రామకృష్ణారావు గారి ఇంటి దగ్గర చూసారో అనుకోకుండా 2 చేతులు నమస్కారంలో ఉన్నాయి. ఈ విషయం మళ్ళీ అతను మర్చిపోయారు, ఎవరికి చెప్పలేదు. కానీ అతని కంటే పెద్దవాడైన దేశకాచారి ఒకసారి రా, నిన్ను దేవుడి దగ్గరికి తీసుకువెళ్తానన్నాడు. తనకన్నా పెద్దవాడైన ఆ స్నేహితుడిని 2 నెలల నుంచి సిగరెట్ పీల్చడం, తాగడం, చీట్లు పాక ఆడడం మానేసి ప్రతినిత్యము పూజ, భజనలు చేస్తుండడం ఈయన గమనించారు. వీళ్ళందరూ సాయంత్రం అయ్యేటప్పటికి ఒక చోటకి చేరి సిగరెట్లు తాగడం, మరి పేకాట ఆడడం వీళ్ళ అలవాటు అనమాట. కానీ 2 నెలల నుంచి దేశకాచారి అవన్నీ మానేశాడు. నిత్యము పూజలు ఇవన్నీ చేస్తుండడం ఈ రమణారావు గారు గమనించారట. తనకు అలాంటి దురదృష్టమే పడుతుందని భయంతో ఆయన వారికి సమాధానంగా, నన్ను ఒంటరిగా వదిలే, నాకు దేవుడంటే ఇష్టం లేదు, ఇట్లా ఉన్న ఈ ప్రపంచంతో నాకు హాయిగానే ఉంది అని అన్నారు. నన్ను మాత్రం దేవుడు ఈవిడన్నా తీసుకెళ్ళొద్దు, నాకు హాయిగా ఉన్నాను, నీలాగా భజనలు పూజలు నేను చెయ్యను అని నేను రానని సున్నితంగా తిరస్కరించారు. నిన్ను ఎక్కడికి తీసుకొని పోతున్నాను అనుకున్నావు, ఇంకెక్కడికి తీసుకొని పోతావు, తిరుపతికి కాక అన్నారు. కాదు, మనం పుట్టపర్తికి పోతున్నాం అన్నారు. నువ్వు నన్ను తిరుపతికే కదా తీసుకెళ్తావు అంటే, కాదు పుట్టపర్తికి వెళ్తున్నావు అన్నారు. రమణారావు గారు తన తిరస్కార భావాన్ని దాచుకోలేక, ఈ పిచ్చి నీకెప్పటి నుంచి అని అరిచారు. సరే తిరుపతి దేవుడు కాదు, ఇప్పుడు ఈ పుట్టపర్తి దేవుడు నీకెప్పుడు ఈ పిచ్చి పట్టిందని అరిచారు. కానీ ఆయన మొండిగా ఉన్నాడు. తన చిన్ని మిత్రుని మీద అచ్చమైన ప్రేమతో, అనవసరంగా వాగకు, మనం ఇవాళ రాత్రికే వెళ్తున్నాం, మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి వస్తున్నాం, మన ఇద్దరికి టిక్కెట్లు కూడా కొనేశాను, ఇంకా మాట్లాడవద్దు, సామాన్లు సర్దుకొని రెడీగా ఉండు అని అన్నారు. రమణారావు గారు ఇంకా ఒప్పుకోక తప్పలేదు. స్నేహితులు కదండి, ఆ విధంగా ఒప్పుకోక తప్పలేదు. అయినా తన భయాలను తెలుపుతూ అక్కడి నుంచి తిరిగి వచ్చాక సిగరెట్ తాగవద్దు, పేకాట ఆడవద్దు అని నీతులు మాత్రం నాకు చెప్పొద్దని షరతు మీద అయితేనే నేను నీతో పుట్టపర్తికి వస్తానని అన్నారు. నీకు కేవలం దేవుణ్ణి చూపిస్తానన్నాను అంతే, అది మిత్రుడు ఇచ్చిన అభయం, నీకు దేవుణ్ణే చూపిస్తానన్నాను, ఇక నీ యొక్క అలవాట్లు అవి నీ ఇష్టం అనేసాడు. అట్లా రెండోసారి రమణారావు గారు ఇష్టం లేకుండానే బాబా వారిని చూడటానికి వెళ్ళారు. దర్శన వేళల్లో వారి మిత్రుడు స్వామిని దృష్టిని ఆకర్షించడం కోసం ఎంతో ప్రయత్నించినా ప్రశాంతి నిలయంలో వాళ్ళకి మొదటి 2 రోజులు ఏ విశేషం లేకుండానే జరిగిపోయింది. బాబావారు కావాలనే తమను పట్టించుకోవటం లేదని రమణారావు గారికి అనిపించింది. తనలాంటి మొండి నాస్తిక ఘట్టాన్ని అక్కడికి తెచ్చినందుకు తన ప్రాణమిత్రుడికి కూడా శిక్ష అనుభవిస్తున్నాడని అతను మనసులో అనుకున్నాడు. నాలాంటి వాడు నీతో వచ్చినందుకే నీకు బాబా అనుగ్రహం జరగలేదని కూడా తను అన్నాడు.
ఇక తన విషయంగా వాతావరణం అంతా ఇక్కడ భక్తితో తొణుకుసలాడుతుంటే, ఏ ఆధ్యాత్మిక వాసన లేని నాకు ఇది తగిన స్థలం కాదు. బాబా నన్ను ఇంటర్వ్యూకి పిలిచిన దుర్వ్యసనాలన్నింటినీ మాన్తాననే వాగ్దానం తీసుకుంటారేమని భయపడ్డాను అని భావించారు. ఒకవేళ తన ఫ్రెండ్తో పాటు తనల్ని పిలిచి ఇవన్నీ మానేయమని అంటారేమో అని ఇతని మనసులో అనుకుంటున్నాడట. ఆ 2 రోజులు రమణారావు గారు స్వామి ఇంటర్వ్యూలు దొరికిన వాళ్ళను కస్తూరి, భగవంతం గారు లాంటి ఆశ్రమ వాసుల్ని కలుసుకోవటానికి వాడుకున్నాడు. ఇక తన ఫ్రెండ్ స్వామి దగ్గర భజనలో పాల్గొంటే ఈయనేమో అక్కడ భక్తులందరికీ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలను తెలుసుకోవడం, అలాగే అక్కడ కస్తూరి గారు, భగవంతం గారు లాంటి వారిని కూడా కలుసుకున్నాడు. ఆశ్రమం గురించి, బాబా వారి గురించి కొన్ని విషయాలు ఆయనకు హత్తుకున్నాయి. ఇక్కడ పూజారులు కానీ, దర్శనానికి టిక్కెట్లు కానీ, హుండీ పెట్టెలు కానీ లేవు. భక్తులకు బాబాకు నడుమున మధ్యవర్తులు ఎవరూ లేరు. బాబాతో ఇంటర్వ్యూ దొరికిన చాలా మంది భక్తులు తామెవరో వారికి చెప్పటానికి ముందరే వారు తమ వద్ద ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది తెలిపి మళ్ళీ వాళ్ళని విడివిడిగా పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని భక్తుల ద్వారా తెలుసుకున్నారు. తమ అరచేతిని గాల్లో తిప్పుతూ వాళ్ళలోని ప్రతి ఒక్కరికి బాబా విభూతిని సృష్టి చేసి ఇచ్చినట్లు తెలిపారు. కొందరికి ఉంగరాలు, లాకెట్లు, కొందరికి తన ఫోటోలు కానీ, ఇతర దేవతా ఫోటోలు కానీ, లేక వాళ్ళ గురువు ఫోటోలు కానీ సృష్టించి ఇచ్చారు. బాబా అద్భుతాలు స్వభావం ఏదైనప్పటికీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఎక్కడికి వెళ్ళినా ప్రతి వారు సంతోషంగా తిరిగి రావటం. నన్ను ఆకర్షించిన మరొక అంశం ఏమిటంటే, వారు మతాచారాల కన్నా కూడా నిత్య జీవితంలో నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, పేదవాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు సేవ చేయాలన్న విషయంపై బాబా ఒత్తిడి చేయడం నా హృదయానికి హత్తుకుంది. అంతిమంగా వారు మోక్షం ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా ఇప్పుడైతే వారు తమ భక్తుల ఆందోళన పోగొట్టి వారికి శాంతిని ప్రసాదిస్తున్న మాట నిజము. ఇట్లా బాబావారి మీద గౌరవంతో పాటు ఆయన ఒక్కసారి కలవాలన్న కోరిక ఆయన హృదయంలో మొలకెత్తింది. ఈ భక్తులు చెప్పే విధానము సరే, మతాలు కులాలకు అతీతంగా పేదవాళ్ళ అవసరాలను తీర్చటము, ఇవన్నీ అలాగే సమాజంలో పేదవాళ్ళ పట్ల మీకున్న దాంట్లో ఇవ్వండి అని చెప్పడం, ఈ విషయాలన్నీ కూడా ఈ రమణారావు గారి మనసులోని హత్తుకున్నాయన్నమాట. హత్తుకొని వెళ్లే ముందైనా సరే ఆయన దర్శనం చేసుకోవాలని ఆయన అనుకున్నారు. ఇక 3వ రోజు కూడా దర్శన వేళల్లో భగవాన్ వారిని పూర్తిగా నిర్లక్ష్యమే చేశారు. ఇక వెళ్ళిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. మనం మళ్ళీ 10 రోజుల తరువాత వద్దాం, మన భక్తి విశ్వాసాలకి అవన్నీ పరీక్షలు అని ఆయన మిత్రుడు అన్నారు. రమణారావు గారు ఆ రాత్రి 11 గంటలకు ప్రాంతంలో విపరీతమైన తలనొప్పితో లేచారు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్రపోలేకపోయాడు ఆయన. పక్క మీద నుంచి లేచి చూసేటప్పటికి ఆయన స్నేహితుడైన పెద్ద ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏదైనా ఎనాలిసిస్ దొరుకుతుందేమోనని తన బ్యాగులోని మిత్రుని బ్యాగులోని వెతికాడు. వాటిలో డయాబెటిస్, రక్తపోటుకి, అజీర్తికి మందులు దొరికాయి కానీ ఈ ఎనాలిసిస్కి మాత్రం లేదు. కాసేపు చల్లగాలిలో తిరిగినా ఏం లాభం కనిపించలేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పుడు బస్సు దిగిన కేరళ భక్తులు మందిరం ముందున్న గణపతికి సాష్టాంగ నమస్కారాలు, మందిరం చుట్టూతా ప్రదక్షిణలు చేస్తుండడం గమనించాడు. నేల మీద రాలిపడిన అగరబత్తిల బూడిదను తీసుకుని వాళ్ళు తమ నొసటి మీద పూసుకోవడం కూడా చూశారు ఆయన. ఆయనకి తలనొప్పి ఇంకా భరించలేనంతగా పెరిగిపోయింది. హఠాత్తుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కేరళ నుంచి వచ్చిన భక్తులు వెళ్ళిపోయేదాకా ఆయన అక్కడే ఉండి గణపతి విగ్రహం ముందు నిల్చొని స్వామి గది వైపు చూశాడు నిశ్శబ్దంగా. అప్పుడు ఆయన తన హృదయంలోనే, బాబా, మీ భక్తుడు హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడికి తెచ్చాడు. నేను అక్కడి నుండి ఉంటే ఈ భయంకరమైన తలనొప్పి బాధపడేవాడిని కాదు. నేనే కానీ అక్కడ ఉంటే నాకు ఈ తలనొప్పి వెంటనే ఏదో చేసుకునేవాడిని. కానీ మీ అద్భుత శక్తుల గురించి నేను ఎంతగానో విన్నాను. ఇది క్లిష్టమైన పరీక్ష. మీ ముందు తల వంచి ఈ బూడిద నుదుటికి పూసుకుంటాను. నా తలనొప్పి పోతే మీరు దేవుడైనట్లు, లేకపోతే మోసగాడైనట్లు అని ప్రార్థిస్తూ నేల మీద వంగి కాస్త ఆ బూడిదను పూసుకొని నమస్కరించారు. తరువాత వెళ్ళి తన ఫ్రెండ్ పక్క మీద వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న కొద్దిసేపటికే అతని గాఢంగా నిద్రపోయాడు. మర్నాటి ఉదయం ఆ ట్రిప్పులో చిట్ట చివరి దర్శనానికని ఇద్దరు స్నేహితులు మందిరం ముందు కూర్చోగా బాబా వారి వైపు చూడనైనా చూడలేదు. బాబా వారు ఆ ఉదయం దర్శనం ఇవ్వడం ముగించుకొని వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ తమ సామాన్లతో సహా ఒక బండిలో ఎక్కి ఇక బయలుదేరిపోతుండగా సరిగ్గా అప్పుడే వేద పాఠశాల విద్యార్థి ఒకరు ఉరుక్కుంటూ వచ్చి బండి నాపి స్వామి నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న దేశకాచారి గారిని
ఆయన స్నేహితుడిని రమ్మంటున్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే ఇద్దరు ఒక్క దూకు దూకి ఆ పిల్లవాడిని వెంటనే సరాసరి 2వ అంతస్తులో ఉన్న బాబావారి గదిలోకి వెళ్ళారు. బాబావారు వాళ్ళని చిరునవ్వు నవ్వుతూ కూర్చోమన్నాడు. మిత్రుడు స్వామి కాళ్ళ మీద పడగా రమణారావు గారు మాత్రం చేతులు జోడించి కూర్చున్నారు. బాబావారు రమణారావు గారితో, ఏ రౌడీ, నీ తలకాయ నొప్పితో ఎట్లా ఉంది అని అడిగారు. ఆయనేమో దాని విషయమే మర్చిపోయి కళ్ళు మెట్టుకరించారు. తన చిన్న స్నేహితుడు తెల్లముఖం వేయడం చూసి, భగవాన్, నీ తలకాయ నొప్పి ఏమిటిది స్వామి అని అడిగాడు. నీ స్నేహితుడినే అడుగు, రమణారావు గారిని చిరునవ్వుతో చూస్తూ స్వామి అన్నాడు. ఈ గజిబిజిలో రమణారావు గారేం మౌనం దాల్చారు. ఏ రౌడీ, మాట్లాడవేం, రాత్రి తలకాయ నొప్పి పోయిందా అని ఆయన బొగ్గ మీద ప్రేమతో చిటికి వేస్తూ తల్లి ప్రేమతో అడిగారు బాబా. రమణారావు గారికి హఠాత్తుగా రాత్రి తలకాయ నొప్పి జ్ఞాపకం వచ్చి బిగ్గరగా, అవును సార్, రాత్రే తలనొప్పి పోయింది స్వామి అన్నారు. సార్ అనే స్వామిని సంబోధించి వెంటనే దాన్ని ఇట్లా సరిచేసుకున్నాడు ఆయన. మిత్రుడు ఆశ్చర్యంతో, దాని గురించి అతను నాతో ఏమీ చెప్పలేదు స్వామి అన్నారు. రమణారావు గారిని చూస్తూ తీయగా నవ్వుతూ, స్వామి దాన్ని అతన్నే మర్చాడు, ఇక నీకు అతనేం చెప్తాడు, గజేంద్రునిలాగా దాంతో అతడు గంటకు పైగా యుద్ధం చేశాడు కదా రమణారావు అని చమత్కారంగా అన్నాడు స్వామి. వెంటనే రమణారావు మొట్టమొదటిసారిగా గౌరవం పొంగి పొరలుగా స్వామి పాదాలని స్పృశించాడు. తన తలకాయ నొప్పి గురించి స్వామి చేసిన స్పష్టమైన వర్ణన ఆయన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. రాత్రి తన ఒక గంట పాటు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏ విధంగా అయితే విలపించాడో అదంతా కూడా స్వామి చమత్కారంగా చెప్తుండడం అతన్ని ఆశ్చర్యచకితం చేసిందటండి. మిత్రుడు, స్వామి మిమ్మల్ని అతను మొదటిసారిగా చూస్తున్నాడు అని ఏదో చెప్పబోతుండగా స్వామి ఆయన మధ్యలోనే ఆపేసి, మొదటిసారి కాదు, ఇది 2వసారి. బూర్గుల రామకృష్ణారావు ఇంటి దగ్గర అతను నన్ను ఇంతకు ముందే చూశాడు అని అన్నారు. రమణారావు గారు మూగపడిపోయారు. దాంతో బాబావారు ఎప్పుడు తమ రోపు కుడివైపు చేతిని తమ ఎడమ చేతితో పైకి మడిచేసి కుడి చేతిని వేగంగా కొన్ని మార్లు రమణారావు గారి కళ్ళ ముందే తిప్పి, ఈ ప్రసాదం తీసుకొని తిను అని అన్నారు. రమణారావు చెయ్యి చాపగా స్వామి ఆ వేళ్ల చివరి నుంచి ఒక చెంచా నిండుగా ఉన్న గోధుమ రంగులోని రవ్వలుగా ఉన్న పొడిని ఆయన చేతిలోకి జార్చారు. ఆచారి గారికి కూడా దాన్ని బాబావారి చేతిలో నుంచి ఇచ్చారు. ఇద్దరూ దాన్ని నోట్లో వేసుకుని అది ఎంతో తీయగా రుచిగా ఉందనుకున్నారు. స్వామి, దీనికి అద్భుతమైన రుచి ఉంది, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ తినలేదు అన్నాడు ఆచారి. రమణారావు గారిని సాయిరామ్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం మరొకసారి ఇచ్చిన స్వామి వారికి, అదే విధంగా గురువు గారికి, గురుపత్నికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంతో శ్రద్ధగా ఆలకించినటువంటి సాయి సోదరి సన్నివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్.